హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్లనే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ ఆప్షన్ వచ్చింది దోస్తులు, మా వీడియోస్ని హైప్ చేయండి. హైప్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నారు దోస్తులు చాలా మంది. వీడియో కింద లైక్ కొత్తగానే కామెంట్ సెక్షన్లో హైప్ అని వస్తుంది. పాయింట్స్ ఇచ్చేసేయండి హైప్ చేసి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 14తో మేము ముందుకు వచ్చేసాము. మరి ఈ రోజు వీడియోలో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అత్తమ్మ, పితృపక్షాలని 15 రోజులు నీకోసమే పెట్టిండ్రు కావచ్చు. ఫస్ట్ రోజు స్టార్ట్ చేస్తే 15వ రోజు చేస్తావు కావచ్చు. ఇక నీకు నువ్వన్నీ గట్లనే పరాస్కాలు ఆడుకుంటా కూర్చోవాలడు. ఓ సామాన్లు తెచ్చేయలేదు, ఏలేదు. ఏడత్త, నువ్వు లిస్ట్ చెప్పేసరికి తెల్లారతట్టున్నది. చెప్పు, నన్ను తెమ్మంటే తెస్తా. షాపుకి షాప్ వేసుకొస్తా. మా వేసుకొస్తావు, పుక్యానికి ఇస్తాండ నీగాడు. ఏ పాటైనా బాగానే అయినాయి. ఆ సామాన్లు ఏమేమి రాసినావు? ఏం రాసినా? 2 కిలోల బియ్యము, ఒక నూనె ప్యాకెటు, గంతే. అబ్బో, బాగానే అయినాయి కదా. అప్పటి పాల ప్యాకెటు, సాయపత్తి పూడ, చక్కెర, గవన్నీ మర్చిపోయినావా? గవర్నీడ మర్చిపోతా? నేను అస్సలు మర్చిపోను. లెక్క అస్సలు తప్ప నేను. నువ్వేడ మర్చిపోతావు? అన్నీ నాతోటే పెట్టించేటట్టున్నావు. మరి అత్తమ్మ ఒక్కతే కష్టపడతాను, మరి నేను ఇంత సాయం చేస్తాను లేనే లేదు పిల్లగానికి. ఇది మంచిగానే ఉన్నది. నువ్వు మమ్మల్ని పిలిచి నువ్వు పెట్టుకోవాలి కానీ నాతోటి పెట్టించుడేంది? అల్లునితోటి పెట్టిస్తారు ఎవరన్నా? ఏ నీతోటి పెట్టిస్తా నేను ఎందుకన్నా కానీ చూడు అమృత ఎట్లా అంటా మీ తమ్ముడు. తొందర ఎప్పుడు అత్తమ్మ సామాన్లు, ఇక మళ్ళీ ఆయనతో వర్షం పడేటట్టుంది బయట. ఓ పిల్లగా రాసుకో. ఇంకా బుక్కులో రాయమంటే ఏందో ఒక ఫోన్లో రాస్తాడు. ఈ ఇంట్లో బుక్కులు ఎడ దొరుకుతాయి అమ్మ నీకు? ఆయనతో ఫోన్లో రాస్తాడు. తొందర చెప్పు. ఇంకేం చేసుకుంటారు? గుడాలు మర్చిపోయినా వాళ్ళ సంతాలు రాయమంటే కదా తెల్లయి. రాసిన అత్తమ్మా, అద్దపావు, తెల్ల గుడాలు. నెక్స్ట్ ఇంకేం చేద్దాం అమృత? ఇక తినబుద్ధి అవుతుంది అందరికీ. ఓటి ఉండగా ఈ గుడాలు తినేసరికి కడుపు గ్యాస్ అయి నిండిపోతుంది పాడుగాను. ఇక వేరే ఏం పడతాయి? ఇక తినకున్నా అన్నీ వేసేటి అన్నీ కొన్ని అన్నా వేయాలత్తమ్మా. ఏవిన్ని వేయాలి ఇక శాస్త్రానికి. మరి ఇక పూరీలు శాస్త్రానికి ఎన్ని చేద్దాం? ఓ 5 చేద్దామా? నేనైతే అన్నం తినా 30 పూరీలు తింటా. ఓ యవ్వా, 30 పూరీలకు గోత పిండి వడుతుంది. ఎంత నన్నోడు అని నేను అన్నమే తినా. చికెన్లు మటన్లు పెట్టుకొని పూరీలు తింటా. గుడాలల్లో పోసుకొని తింటే కూడా కమ్మ ఉంటుంది. నువ్వు తెచ్చే అద్దపావు గుడాలు ఎవరు ముక్కలో పెడతావు? 1 కిలో ప్యాకెట్ రాయిగా. సరిపోదత్తమ్మా, ఒక 2 ప్యాకెట్లు రాద్దాం. 2 కిలోలు. ఏ అద్దు బిడ్డ, మళ్ళీ ఎప్పుడన్నా అట్టిగా తిన్నప్పుడు వేసుకుందాం. అల్లుడు గట్లనే అంటాడు. 1 ప్యాకెట్ చాలు. మళ్ళీ వేరే ఐటమ్స్ అన్నీ ఉంటాయి, ఒడవైతే గాయి. మళ్ళీ అన్ని దానం చేయాలి. అరే తమ్ముడు, 1 ప్యాకెట్ ఇట రాయరా. కిలో ప్యాకెట్ గోధుమ పిండి. ఆశీర్వాద్ పిండి 1. అయ్యో, ఆశీర్వాద్ బోశీర్వాద్ దేకు. గవి మత్తు పిరముంటాయి. ఏదైనా గంత రేట్ అత్తా, 1-2 రూపాయలు అటు ఇటు. నేను చెప్పేది విను. గడ పూరి పిండి అని దొరుకుతుంది. గది ఇంత అంత పెట్టమంటే ఆడే పెడతాడు. కిలో అంత పెట్టమంటే కిలో అంత జోకిచ్చి కవర్లు వేసి ఇస్తాడు. ఛీ, పిస తినద్దు. అదంతా మైదా పిండి. మైదా పిండితో చేస్తే నేను తినా. గోధుమ పిండిదే తింటా. అది కూడా ఆశీర్వాదే. ఏ పిల్లగాడు చెప్తిననేముల్లా, అది ఇదే పోను. పూజ నువ్వు రాయే. నా ఫోన్ నేను ఎవరికి రాయి ఏదోటి. ఆశీర్వాదం ఒకటే పొట్లం రాయి. 1/2 కిలో పొట్లం ఉంటే 1/2 కిలో పొట్లం తీసుకురా. 1/2 కిలో ఉండదు. కిలో లేకపోతే 2 కిలోలు లేకపోతే 5 కిలోలు ఉంటుంది. తెమ్మంటావా? అద్దద్దు, కిలోనదే. ఈ పాపం పాడుగాను. అల్లుడు ఖర్చు బాగానే పెట్టేటట్టున్నాడు కదా. ఇట వెళ్తే నేనే పోయి తీసుకొచ్చుకుందు. ఆటోలో పోయి సామాన్లు. నెక్స్ట్ తొందర ఎప్పుండ్రిగా నేను పోతా. వర్షం పడితేనైతే ఆటో మాట్లాడుకొని పోతా అత్తమ్మ. చెప్తున్నా, 100 రూపాయలు అయితే ఆటోకు. పోను 100 రాను 100. నీకైతే బేరమాడు రానే రాదేంది అల్లుడు. 100 ఇస్తారు. 20 రూపాయలు ఇచ్చి దించమంటే ఆడే దించుతాడు. 20కి దించుతాడు. మిరపకాయ బజ్జీలు, వడలు. మిరపకాయ బజ్జీలు అంటే శనగపిండి బాగానే పడుతుంది. 1 కిలో రాసుకో అల్లుడు. శనగపిండి పొట్లంలో చుట్టిస్తాడు. 1 కిలోనా? ఎందుకు అత్తా గంతగానం? ఇక మనిషికి 2 అన్న తినాలి బజ్జీలు.
ఇక మీద పిండి ఎంత పడుతుంది రెండు రెండు అంటే? అబ్బో ఎట్లో కనికరం బాగానే చూపించినావు అత్తో. మరి ఇక నాకు మిరపకాయ బజ్జీలు అంటే భారం. అసలే ముక్కు ఆడుతుంది. ఈ ఆగి ముక్కు ఆరేటప్పుడు మంచిగా తినాలి కారం కారం. ఒక పని చేద్దామా అత్త, మిరపకాయలు జీరుతావు కదా, దాని మీద పెట్టే బదులు పిండి లోపల పెడదాం. అయిపోయా. పోన్ కిలో ప్లేస్లా పావు చెంచా పడుతుంది పిండి. అగో గిట్లా అంటావుడి నాకు ఎప్పుడు రాలే అల్లుడు. నీకు అంటలు బాగానే వచ్చు, బాగానే నేర్చుకోవాలి నేను. అరే మధు, నువ్వు పిసపిసొరకు రాయి, పావు కిలో రాయి. మరి ఏందక్క, పావు కిలో పిండి ఎవరి ముక్కలో పెడుతుంది? అరకిలో రాస్తా. ఈ అద్దల్లుడు నేను తినా మీరే తినుండ్రి. పావు కిలో రాయి. చీ అవ్వ, ఆ నన్ను కింది నుంచి మీదికి చూస్తాడు కావచ్చు షాపోడు. అద్ద పావు పావు కిలో అంటే. శనగపిండి అప్పాలు చేయరా అత్తమ్మ? మా సైడు శనగపిండి అప్పాలు చేయరు అమృత. ఇక పూరీలే చేస్తాం కదా, ఇక శనగపిండితోటి అవే బజ్జీలు పోస్తాం. ఆ అప్పాలకైతే 2 కిలోలంతా మావాడుతుంది పిండి. అందుకే మరి వాళ్ళు అప్పాలు చేయరట, శనగపిండి అప్పాలు. బజ్జీలు అయితే పావు కిలో సరిపోతుంది. నేను ఊకోవాలను నీకేం తెలియదు. అంతే ఇక అయిపోయినాయి. మరి ఇంత తీయటి బజ్జీలు బెల్లం అప్పాలు చేయరా అత్తమ్మ? మా సైడ్ బెల్లపు అప్పాలు చేయరు, ఏం చేయరు. గదే ఇంత గోధుమ పిండిలా పూరికి తడుపుతాం కదా, గది గింతంత తీసి దానిలో గింతంత చక్కెర వేసి బజ్జీలు పోస్తారు. తీయటి బజ్జీలు అంటాం మేము. తీయటి బజ్జీలు, కారం బజ్జీలు, మిరపకాయ బజ్జీలు బాగానే వెరైటీలు చేసేటట్టున్నది కదా మా అత్త. మరి ఇంకేందత్తమ్మ గంతే ఇక నాన్ వెజ్. ఇక నాన్ వెజ్ అంటే అరకిలో చేపలు, అరకిలో మటను, కిలో అంత చికెన్ది. ఏంది అత్త, ఇవన్నీ తగ్గినా కానీ దీంట్లో మాత్రం తగ్గేదే లేదు. ఏందల్లుడు, ఒక పూట తినడానికి ఏందో ఇచ్చంతరాలు చేయబడుతుంది. అరకిలో చేపలంటే ఎంత వస్తుంది? ఒకటే ఒక చేప వస్తుంది చిన్నది, అది నీకే చాలది. మరి కిలో రాయు, మటన్ పోను కిలో రాయి. నేను చెప్తా నేను. అక్క చెప్పే. నేను చెప్పరా, నాకు తెలియదు, మీ ఇష్టం. పూజ నువ్వు చెప్పు. అమ్మో నాకైతే అసలుకే తెలియదు మధు. లెగ్ పీస్ అని ఏరుకొని తినుడు అయితే తెలుస్తుంది కదా నీకు. మా ఇంట్లోనేమో తలకాయ కూర అంటివి, బోటి కూర అంటివి, గిడనేమో సప్పుడు చేస్తలేవు. సరే మరి చేపలద్దు మన్నద్దు, ఇంత తలకాయ కూర, ఇంత బోటి కూర, ఇంత అంత చికెన్ అయిపోయా. థర్డ్, నాకు చికెన్ ఫ్రై కావాలి 2 కిలోలు. ఆ 2 కిలోలు ఎవ్వరికి సరిపోదు కానీ చాలు. మటన్ 3 కిలోలు, గింతమందిమి. ఇక చేపలు కూడా ఫ్రై చేయండి మంచిగా, అవో 2.5 కిలోలు తెస్తా. ఏమన్నా నేను పంచం చేస్తాను అనుకుంటాను వాళ్ళడు. ఏమో మాట్లాడుతావు. 1 రోజులు తినచ్చు నువ్వు చెప్పినవి. మా ఇంట్లో గట్లనే చెప్తావు కదా అత్త, గవ్వేడ సరిపోతాయి అంటివి 2 కిలోలు తెస్తే. గదంటే ఇంట్లోనే మిగిలిన చేసిన ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం. గిడ ఫ్రిడ్జ్ లేదు ఏం లేదు. అటుగా వేస్ట్ అయితే పోయినా సరి గట్లనే మొత్తం వేస్ట్ అయినాయి. ఏం వేస్ట్ కావత్తా, నేను ఉన్నా కదా, నేను తిని పెడతా. పోయేటప్పుడు కూడా మొత్తం తినిపోతా, సరేనా? ఏమో అల్లుడు, ఏందో ఏందో ఎత్తాను, గుండె దడ దడ అవుతుంది. అంత పైసలన్నీ ఎటో ఎత్తాను. మరి మమ్మల్ని ఓళ్ళు విలువన్నారత్త, ఒక్కదానివే వేసుకొని తింటే అయిపోతుండే కదా, అది ఇంత ఇంత తెచ్చుకొని. గట్లా అనక అల్లుడు. గీ మా అమృత ఏమనుకుంటుంది, పిస పిస మాట్లాడతావు. అమృత అనుకోవా, మా తమ్ముడు అత్తగారు గిట్టెందుకు ఎత్తాండ్రు, అంత పీసుడు ఉన్నది అనుకోవా. నేనేమనుకుంటా అత్తమ్మా, నేనేమనుకొని తీయండి. ఇక అనుకుంటే నీకు చెప్తారా బయటకు, లోపల అనుకుంటారు కానీ. అరే నువ్వు ఉండురా, పోతే పోయే సామాన్లు. అర్థమైంది కదా అల్లుడు. సామాన్లు అన్నీ నువ్వు చెప్పినంత తెస్తా కానీ చికెన్లు మటన్లు నాకు ఇడిచిపెట్టు, నా ఇష్టం ఉన్నన్ని తెస్తా. ఇంత మేకపోతున్న వాటికి అత్తమైంది. పట్టుకొచ్చుడే బరాబర్. ఒక మేక, 4 చేపలు, 2 నాటుకోళ్ళు పట్టుకొస్తా. ఓ నాటుకోళ్ళు అంటావు, మత్తు పిరం ఉంటాయి. దాంతో 40 కిలోలు తినచ్చు చికెను. అయ్యో నూనె గంత తక్కువ పోసిండేది అత్తమ్మా, ఇంకొంచెం పోయండి, తొందర అవుతుంది. అయ్యో పాకెట్ అయిపోతే మళ్ళీ అల్లుని పంపాలి, అల్లునికి గోస అవుతుంది. కనబడుతుందా అత్త, మూవు కూడా ఎన్నో ఉన్నది, నూనె ఎండ్లకో లోపలుకున్నది. నువ్వేందక్క వట్టి గిన్నె పట్టుకొని కూర్చున్నావు? పూరీలకు పిండి తడుపుతా అని చూస్తున్నారా పిండి కోసం. అయ్యో తెచ్చిన కదా అక్క గోధుమ పిండి, రాలేదా? వచ్చిందిరా, అత్తమ్మనే పోస్తుందట పిండి, మళ్ళీ ఎక్క తక్క అయితే వేస్ట్ అవుతుందట. ఓ అత్తమ్మో. ఏందల్లుడు ఊకే
గిన్ని పూలు లేపో. అయ్యో పూలు అందులో రాస్తే తెద్దు కదా మంచిగా మార్కెట్కి పోయినా. ఏ గా పైసలు పెట్టి తెస్తే పుణ్యం వస్తుందా? పో గడ పొలంలో రేపో. ఆడేటి ఈడోటి చెట్లు ఉంటాయి, దానికో 4 పూలు దీనికో 4 పూలు తెస్తే అయిపోయి. గది కూడా మార్కెట్లో కొనుక్కొస్తాడట. ఈ అల్లుడు మంచిగానే ఉన్నాడు పోయిగా. పూజ చూసినా వేళ్ళున్ని పైసలు ఆపుకో నువ్వన్నా. ఆపుకుంటుంది తీ. అక్కకింత పిండేయన్లా పూరీలు చేస్తుంది. ఎంతసేపు ఆకలి అవుతుంది. చిన్న పోరగాన్లు రయ్యం నీకంటే. ఆకలి ఆకలి ఓర్సుకో. అట్టి పండ్లు తెచ్చినా కదా 2 ఇయ్యరాదు తింటా మనసుకోటి. ఓగా దేవునికి పెట్టేటి తినద్దు. దేవునికి పెట్టినాక నన్ను ఇస్తావా అయ్యావా? ఏగా ఉండని నేను రోజుకోటి ఆకలి అయితే తింటా. ఇక నాకు నువ్వు పెట్టేదేమున్నది భోజనం. ఇవన్నీ తినవా చికెన్లు మటన్లు? ఇంత సాయి పెట్టరాదు మరి. ఎన్నిసార్లు తిరిగిన అటు ఇటు. సాయలేదేం లేదు పో. ఆల్రెడీ ఒక పారు రాయనది అయితిమి. పాలు కొన్ని మిగిలినాయి కదా నా మందం పెట్టియరాదత్తా. ఇగో టవ్ మీద ఇవి గోల్తాన్ని ఈ పక్కకు పెడితే మళ్ళీ లేట్ అవుతుంది. టవ్వా గదేందత్తా? టవ్వు ఒరియకపో. ఏ మా అత్త మటన్ వండుతుంది పో. ఏందో ఏమాల్లుడు గంతగా నన్ను తెస్తాడు ఎవడన్నా కూర. ఎవరు తింటారు కదంతా. నేను తింటా చికెనే కదా రంది పెట్టుకోకు. మటన్ కొంచెమే తెచ్చినా కదా. నాకు తెలుసు అత్త మటన్ ఎక్క తెస్తే ఆయనతో నీకు గుండెపోటు వస్తుంది. నాకేం రాదు. తిన్నోళ్ళకి అత్తందట మటన్ మంచిది కానే కాదు. మరి చేపలు తెద్దు కదా. ఏపో ఇప్పుడు ఇక చేపలు రాక్కుంటే వాళ్ళు కూర్చుంటారు. సాయి పెట్ట అంటావు. పెట్ట 4 పూలు తెంపుకరాపో. ఒక కొబ్బరికాయ పట్టుకరా. పూలు చెట్లకు తెమ్మన్నావు, కొబ్బరికాయలు కూడా చెట్లే తెంపకరమ్మంటావా? అరే నువ్వు పోరా ఫస్ట్. ఇడికెళ్ళి పో మధు. అమ్మ వంట చేసుడు ఆపి మొత్తం ముచ్చట నీతోటే పెడతాంది. మరి ఏమనుకుంటాండ్రు అత్తమ్మ నాకు ఫ్యాన్ అయిపోయింది. అల్లుడు దేవునికి ముట్టించే దీపం లేదు, నూనె. దీపం నూనె రేపా. చల్ నేను ఏడుకొని పో నీ అవ్వ. 100 సార్లు తిరిగి వస్తానా. ట్యాప్ కోటి చెప్తుంది. మొత్తం చెప్తే చెప్పు ఒకటేసారి. మళ్ళీ ఒకసారి ఓనిగా నేను అన్ని గుర్తు తెచ్చుకొని చెప్పుండి ఇప్పుడే. ఇక దీపం నూనె 10 రూపాయల పొట్లందే. మళ్ళీ లెక్క తక్క పెద్ద పొట్లం దేకు. 10 రూపాయల కోటి ఉంటాయి ఇంతంతా. 2 నూనెలు పోతే అయిపోయాయి. అదే 2 దీపాలల్లో పోతే అయిపోయాయి. కాన్సన్ట్రేషన్ సామాన్ లిస్ట్ మీద పెట్టమంటే దాని క్వాంటిటీ మీద పెడుతుంది. చెప్పాల్సినవి మర్చిపోతుంది. మళ్ళా ఇంకొంచెం వండుకుంటా ఆలోచించి చెప్పుండ్రి. ఇంకేమున్నాయి అమృత? అయ్యో అత్తమ్మ అసలైన కోడిగుడ్లు పెట్టాలి కదా ఉడకబెట్టి, మర్చిపోయినాం. అవు కదా ఒక కోడిగుడ్డు తేలడు. ఒకటెందుకు అత్త? సగం బలగొట్టి సగం ఉంచుకొని సగం నాకు ఇవ్వమంట. ఈ అవ్వ ఒక కోడిగుడ్డు ఇవ్వమంటే ఆడు షాపోడు కింద నుంచి మీద చూస్తాడు నన్ను. నీకంత బాగా పెస్టేజీ తెత్తేమైతుంది? 2 రేపోరా. మేము ఇక్కడ ఉండమని చెప్పు. ఇంత గింత బతకచ్చిండు. ఎంత రేట్ అయిందో ఎంత బిల్ అయిందో మొత్తం అవన్నీ ఎట్టగట్టుడో ఏమో. నేను వంటనైతే మంచిగా ఫస్ట్ ముక్కుడి కింద చూద్దామంటే చూడద్దాయే. ఇది దేవునికి పెట్టన్నాయే. లేకపోతే ఇప్పటికి సగం కూర కథమవు. అరే ఏందిరా నువ్వు? బాగానే సేపు అయింది కదా అత్తమ్మ, ఉడికింది కావచ్చు. ఆగో బావ వస్తాండు. రాండి బావా. అవుతున్నాయా? ఓ జోరుదారి వేసి పెట్టింది మా అత్త. అన్నీ వేసేసిండ్రు కదా. అయ్యగారిని పిలిచిండ్రా మరి? అత్తాడు పిలిచిన. అయ్యగారి కోసం వెయిట్ చేస్తున్నాం బావా. గంట అవుతుంది. ఇక అత్తలేడు అగత్తలేడు. మీ మామ మంచిగానే ఉన్నాడు కదా జోరు మీద. ఆవు మా మామకేంది మంచిగా ఉంటాడు. మీ అత్త కూడా హీరోయిన్ లెక్కనే ఉన్నది. కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ అయింది. ఏ అల్లుడు ఆగు. అప్పుడు కోల్గేట్ బాల్గేట్ ఏడున్నాయి. మా అత్త ఏమనుకుంటాను? ఆడిచ్చింది నన్ను తెలుసా. నిన్న ఆడిచ్చేటోళ్ళు కూడా ఉండేనా అప్పుడు? మరి ఏమనుకుంటాను? రాసి రంపాన పెడుతుండే. నా లెక్క అనుకుంటానవా నేను నిన్నెంత మంచిగా చూసుకుంటా? మా అత్త నీకు తెలియదు. పనుల మీద పనులు చెప్తుండే. ఇవాళ నేను కూడా చేసిన కదా అత్త మరి పనుల మీద పనులు. సరే గాని ఏమై మీ అయ్యగారు? మళ్ళా ఫోన్ చేస్తావు. ఏమైందే చిన్న బాబు? తొందర్రా. ఇంత గోసి కట్టుకొని నామం పెట్టుకొని రావత్తలేదా? రా. అత్తాడట 5 నిమిషాలలో అత్తాడట. అగో అయ్యగారినేమో చిన్నబాబు అనబడితే అత్త. ఇప్పుడు అయ్యగారులు బాగా పిరమ్ముంటారు. అయ్యగారులు కూడా పిరమ్ముంటారా? అంగట్లో దొరుకుతాండ్రు ఏంది? ఇప్పుడు అందరు పెత్ర మసాలకు పిలుస్తారు. ఎంత అంటే అంత పిరని చెప్తాండ్రు.
సప్పుడే కామ చిన్న బాపుకు మా తెలుసు గవ్వటికి ఓటి మంత్రాలు మా చదువుతాడు. ఇంతంతా అది గోసి కట్టుకొని ఇంత నామం పెట్టుకొని రమ్మన్నా. ఓ అత్తో సపరేక నువ్వే గోసి కట్టుకొని నామం పెడితే అయిపోవు కదా. ఇక నేనే పెడతాను పెత్రమాస, నేను కట్టుకుంటే ఎట్లుంటది చెప్పల్లుడు. ఇంకా నయం చిన్నమ్మ, మా ఇద్దరికి నామాలు పెట్టి కూసబెట్టలేవు. ఇక చిన్న బాబు ఎడకన్నా ఊరిపోతే మిమ్మల్ని కూర్చోబెడదాం అనుకున్నా. ఆవు మంచిగా మాకు అయ్యగారికి ఇచ్చే దక్షిణ కూడా వస్తుండే. నీకెందుకు ఇస్తా మంచిగున్నావు. అమ్మ తాత వచ్చిండే. అగో చిన్న బాబు రానే వచ్చే. అంత మంచిదేనా? బాగున్నారా అందరూ? అగో మీ తాత ఏంది ఎట్లా మాట్లాడుతాడు? ముసలోడు కదా మధు, గట్లనే మాట్లాడతాడు. ఆల్రెడీ నువ్వేనా? గైనా నేను ఆల్రెడు. ఆవు నేనే పండ్లు కూడా ఊసిపోలేవు కదా, ఎట్లా మాట్లాడతాడు? అయ్యో తొందరగా నీ చిన్న బాబు ఆకలి అవుతుంది. ఇక అన్ని మీరే రెడీ పెట్టుకున్నారు కదా. ఆవు మరి పోయినసారి నిన్ను పెట్టమంటే ఇక అన్ని వేసినా అని పైసలు ఎక్క అడిగితివి. అయ్యగారు పిరమనే నిన్ను పిలిస్తే నువ్వు కూడా ఎక్కడ కాబడుతుంది. సరే అన్ని మేమే పెట్టుకున్నాం, ఇక నీకు రూపాయి ఇచ్చేది లేదు. కడుపు నిండా తినిపోగంతే. అయ్యో కొన్నా నీయాలత్తమ్మ, అట్లా అనొద్దు. ఇక మా అమృత చెప్పింది కాబట్టి ఆ 11 రూపాయలు మా పెడతది. 11 రూపాయలా? నువ్వే ఉంచుకో. ఇగో చిన్న బాపు, అయ్యగారికి ఇచ్చే బియ్యం నీకే ఇస్తారా పాటు? ఏ పాట ఉన్నాయన్లా? ఇంకా షాట కూడా నాకేనా? ఇది తీసుకో, వర్క్లో పోసిస్తా. బాగానే పెట్టినావు కదా అత్త. పిరికెడు బియ్యం, ఒక బీరకాయ, 2 మిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ, ఒక ఎల్లిగడ్డ, చింతపండు, పిసరంత పెసరపప్పు. ఇది చిన్న బాబుకు ఎవరన్నా ఇస్తానరా? నేనే ఆయనతో పిలిచి నన్ను ఇస్తాన్నా, ఒక రోజు మందం అవుతుంది. నెల రోజులు తింటాడు చిన్న బాపు. తింటా నెల రోజులు అత్తన్నాయి. పోయినసారి ఇచ్చిన బియ్యమే నిన్నటి దాకా తింటి, ఇవి మళ్ళీ వచ్చే పెత్రమాస దాకా అత్తైతి. నేను వెన్నన్నా గంతేసిన బాబు వాటు ఇవాడ పెట్టు. సీసాలు కూడా తెప్పించిన అత్త. ఇగో మా అత్తకు కాలు సీసా, మా మామకు ఇగో ఈ సీసా. ఓ వావ్, ఇవి కూడా ఉంటాయి అనుకోలే అత్త. మంచిగానే తెప్పించినావు కదా నాకు చెప్పకుండా. మంచిగానే తెప్పిస్తుంది. నీకు నాకు ఇస్తుంది అనుకుంటానవా? అయ్యా ఇయ్యది. పోయినసారి నేను గట్టనే మీటా చూసిన, సుక్క పోయలేదు. ఈ మీకెందుకు ఇస్తా? ఇంట్లో దాగి అంతా అంగడి చేస్తారు. అస్సలు ఇయ్య నేను, సుక్క పోయ్యా. కరెక్ట్ చెప్పిందత్తమ్మ. గవెందుకు తాగుడు పిసపిసాయి. మరి కనీసం థమ్స్అప్ స్ప్రైట్ అన్న తెప్పించుకోకపోతే మీ గవి కూడా తెప్పియది. మరి అవి ఏం చేస్తావా అత్త? సీసాలు ఆయనతో వాపస్ ఇచ్చేస్తావేంది దేవునికి పెట్టినాక? ఇయ్యా నేనే ఇంట్లో పెట్టుకుంటా. రోజు బుక్కెడంత దాయి వంట. నాకు నిద్రనే వాటి పాడు కాదు. అర్థమైందా? అసలు పెట్టుకోకుండ్రి, కొత్త వాళ్ళందరికి చెప్తాను. ఓర్ని మీ అమ్మకు గీకాల కూడా ఉన్నదా ఆమె పూజ? అమ్మో పూజ, మన ఇంటికి వచ్చి నాకు నిద్ర పడతలేదు సీసా తెప్పి అన్నది కదా మీ అమ్మ. ఏమనైతే మధు? ఇక స్టార్ట్ అయ్యు. ఇంకా సీసాలు ఊగిడ పెట్టు, ఫోటోల ముందట నువ్వే పట్టుకొని నిల్చుంటావా? ఆయనతో బాటిల్ అందుకొని పోతావు, గీ నుంచి చూపించుతా. నీ అవ్వ, ముసలోళ్ళకు పోసిందో లేదో చచ్చిపోయిన వాళ్ళకు పాపం. మొదలుపెట్టు. ఏమేం చేసినావు? ఏంటి వంటలు ఏమేం చేసినావు చెప్పు లైన్గా. పూరీలు, ఓం పూరీలలో రష్యం, బజ్జీలు, ఓం బజ్జీలలో రష్యం, చికెన్, మటన్, ఓం చికెన్ మటన్ ఉడిలో రష్యం. గదేంది తలకాయ కూర లెక్కున్నాయి. ఓం తలకాయ కూర ఉడిలో రష్యం, ఓం బోడి కూర ఉడిలో రష్యం. ఇంకా గవేంటి 2 గుడ్లు ఉడిలో రష్యం, గారెలు ఉడిలో రష్యం, ఒక కళ్ళు సీసా ఉడిలో రష్యం, ఒక బీరు సీసా ఉడిలో రష్యం. ఇది బీర్ కాదు, ఏందో బీర్ అంటావు. మరి అదేంది నాకు కళ్ళు కనబడతలేవు, గీడ పెట్టు చూస్తా. నేను పెట్టా సీసౌడు వచ్చాను అయిపోయి. సీసోడలో రష్యం. ఇవేంటి మక్క గారెలా? కాదయ్య గారు, అవి శనగపిండి గారెలు. ఓం శనగపిండి గారెల రష్యం. అమృత వేసింది. అమృత వేసింది రష్యం. నాకు పిరికాడని బియ్యం 2 మిరపకాయలు, ఒక బీరకాయ ఉడిలో రష్యం, నిమ్మకాయ అంత చింతపండు, బద్దడి పెసరపప్పు ఉడిలో రష్యం. అయిపోయింది ఇక. గంతే అందరు లేచి మంచిగా మొక్కుకోండి. ఇంకెవరన్నా చచ్చిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా తలుసుకోండి. ఉడిలో రష్యం అనుకోండి మనసులో. ఎట్లున్నదో రష్యం మన వీడియోలో రష్యం. దోస్తులు, ఈ వీడియో కేవలం మీరు నవ్వుకోవడానికి మాత్రమే. ఎవరిని ఉద్దేశించినవి కాదు దోస్తులు, ఎవరిని కించపరచడానికి కాదు. ఈ వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే. ఇదంతా కామెడీ కొరకే దోస్తులు. ఎలా ఉంది వీడియో? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ దోస్తులకు షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ఇవాళతో పెత్రమాస సమాప్తం.